అరుణాచల్ ప్రదేశ్ లోని మాజీ ఎమ్మెల్యే కోడలు కారు ప్రమాదంలో చనిపోయింది. 7 నెలల గర్భవతైన టెకి మెనాలిషి దారుణంగా చనిపోయిందన్న వార్త అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చింది. అయితే అందరూ ఇది సాధారణ కారు ప్రమాదం అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు పచ్చి నిజాలు బయటపెట్టారు. మరి ఇంతకీ మెనాలిషి ఎలా చనిపోయింది, అసలు ఏం జరిగింది చూద్దాం. మెనాలిషి అరుణాచల్ ప్రదేశ్ లోని లోయర్ సుబన్సిరి జిల్లా యాజాలిలో పుట్టింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మీనా. ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం సొంతూరులోనే పూర్తి చేసిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం 2008లో ఈటానగర్ కు వచ్చింది. ఈటానగర్ లో పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. పాలిటెక్నిక్ చేస్తే డైరెక్ట్ గా ఇంజనీరింగ్ లో అడ్మిషన్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పాలిటెక్నిక్ ని ఎంచుకుంది మీనా. తన క్లాస్ లోనే లిషి రోని అనే అబ్బాయితో మీనాకు పరిచయం ఏర్పడింది. ఈ లిషి స్థానిక ఎమ్మెల్యే కొడుకు. మీనా అందానికి ఫిదా అయిన లిషి రోని ఆమె వెంట పట్టం మొదలు పెట్టాడు. తండ్రి లోకల్ ఎమ్మెల్యే కావడంతో లిషి రోని చుట్టూ ఎప్పుడు చాలా మంది ఉండేవారు. అందరూ తన వెంట పడుతుంటే లిషి మాత్రం మీనా చుట్టూ తిరిగేవాడు. తాను ఎమ్మెల్యే కొడుకన్న ఫీలింగ్ ని పక్కన పెట్టి మీనాకి ఓ రోజు ప్రపోజ్ చేశాడు. ఇది సెట్ కాదు, మీ నాన్న ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మా నాన్న మారుమూల ప్రాంతంలో ఓ రోజు కూలి, నీ స్థాయి ఏంటో నా స్థాయి ఏంటో ఇక్కడే అర్థమైపోతుంది కదా అని మీనా చెప్పేసింది. కానీ స్థాయిలు మర్చిపో, నేనంటే ఇష్టమా కాదా అని సూటిగా లిషిరోని అడగడంతో మీనా ఓకే చెప్పేసింది. అప్పటి నుంచి ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు. మొత్తానికి ఒకరిని విడిచి మరొకరు ఉండలేము అని ఇద్దరికి అర్థం కావడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేస్తారు. ఆర్థికంగాను ఆచారాల్లోనూ మధ్య చాలా తేడాలు ఉండడంతో ఇరు కుటుంబాలు పెళ్లి కొప్పుకోలేదు. కానీ లిషి రోని మీనా తమ పెళ్లి కోసం చిన్నపాటి యుద్ధమే చేశారు. పెద్దలుగా ఉండి పెళ్లి చేయకపోతే వాళ్లే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని భయపడ్డారు కుటుంబ సభ్యులు. దీంతో 2012లో గ్రాండ్ గా మ్యారేజ్ చేసేశారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండేవారిద్దరు. 2 ఏళ్ల తర్వాత అంటే 2014లో వీరికి ఓ పాప పుట్టింది. ఇక మీనా ఎమ్మెల్యే కోడలైనప్పటికీ అరుణాచల్ ఆర్గనైజేషన్ లో అకౌంట్ అండ్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసేది. లిషిరోని ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేవాడు. పెళ్లి తర్వాత అంతా హ్యాపీగానే వెళుతుందలే అనుకున్నప్పుడే ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. 2017 నాటికి వచ్చేసరికి గొడవలు పెద్దవయ్యాయి. బిజినెస్ పేరిట లిషిరోని నెలల తరబడి ఇంటికి రాకపోవటం, కుటుంబాన్ని పట్టించుకోకపోవటం వంటి కారణాలు వీరు విడిపోయే స్టేజ్ కారణమయ్యాయి. ఇద్దరి మధ్య విడాకులనే డిస్కషన్ రావడంతో ఇరు కుటుంబాలు కలగజేసుకున్నాయి. భార్యాభర్తలన్నాక గొడవలు కామన్, సర్దుకుపోవాలని సర్ది చెప్పారు. లిషిరోనిలో మార్పు వస్తేనే తాము కలిసి ఉంటామని తేల్చి చెప్పేసింది మీనా. చివరికి లిషిరోని మాట ఇవ్వడంతో మళ్లీ కలిసిపోయారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా మళ్లీ 2019లో గొడవలు మొదలయ్యాయి. ఈసారి లిషిరోని విడాకులు కావాలని గట్టిగా పట్టుబట్టాడు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుందని మీనాపై కుటుంబానికి కంప్లైంట్ చేశాడు. మళ్లీ ఇరు కుటుంబాలు పంచాయతీ పెట్టడం, మళ్లీ కాంప్రమైజ్ అవ్వటం, మళ్లీ కలిసిపోవడం జరిగింది. ఇక ఇదిలా ఉండగా 2020 స్టార్టింగ్ లోనే మీనా మళ్లీ ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో రెండు కుటుంబాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. లిషి మీనా గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ సాధారణ లైఫ్ ని లీడ్ చేస్తున్నారని అందరికీ అర్థమైంది. ఆ రోజు నుంచి లిషిరోని మీనాను పూలో పెట్టుకుని చూసుకోవడం మొదలు పెట్టాడు. కాలు కందనివ్వకుండా అన్ని సేవలు చేశాడు. భర్తగా మీనాకు, తండ్రిగా కూతురికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. కరోనా వల్ల లాక్డౌన్ ఉండడంతో లిషిరోని ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్లలేదు. ఇంట్లో నుంచే బిజినెస్ మొత్తాన్ని చూసుకునేవాడు. మీనాకు 7 నెలలు వచ్చేసరికి శ్రీమంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీనా మావయ్య కూడా అప్పటికి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసేందుకు లిస్ట్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు. సెలబ్రేషన్స్ కు అన్ని రెడీ చేసుకున్న టైంలోనే అంటే నవంబర్ 5, 2020న మధ్యాహ్నం ఓ షాకింగ్ వార్త తెలిసింది. మీనా ఆ రోజు షాపింగ్ వెళ్ళింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ లోని కురుంకుమే దగ్గరలో ఓ కార్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయింది మీనా. వెంటనే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లిపోయారు. కానీ అప్పటికే ఆ ప్రాంతం అంతా రద్దీగా మారిపోయింది. మీడియా హడావుడి, పోలీసుల రష్ తో గందరగోళంగా ఉంది ఆ ప్రదేశం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ పాయింట్ లోనే యాక్సిడెంట్ జరగడంతో మొదట అందరూ ఇది ప్రమాదమని అనుకున్నారు. ఇక రక్తపు మడుగులో ఉన్న మీనాను కారు నుంచి బయటకు తీసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కానీ అప్పటికే మీనా అలాగే గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయారని డాక్టర్లు చెప్పేశారు. పోస్ట్ మార్టం చేసి బాడీని ఫ్యామిలీకి అప్పగించారు. సీమంతం జరుగుతుందంటే ఇలా జరిగింది ఏంటని రెండు కుటుంబాలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇక ఈ యాక్సిడెంట్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసుని క్లోజ్ చేద్దామని పోలీసులు అనుకున్నారు. ఓపెన్ అండ్ షట్ కేసు కావడంతో పెద్దగా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని ఫిక్స్ అయ్యారు. కానీ కేసు కాస్త హై ప్రొఫైల్ కావడంతో పోలీసుల ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ విచారణ చేపట్టారు. కారు బ్యాక్ సీట్ లో మీనా బాడీ పడి ఉంది. కానీ డ్రైవింగ్ ప్లేస్ లో ఎవరో లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పైగా మీనా శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కానీ కారు మీద పెద్దగా డెంట్లేం కనిపించడం లేదు. కారు పెద్దగా డ్యామేజ్ కూడా అవ్వకుండానే మీనాకు అంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయన్న అనుమానం రావడంతో కేసు మలుపు తిరిగింది. అప్పటి వరకు యాక్సిడెంట్ కేసుగా ఉన్నది కాస్త అనుమానాస్పదంగా మారింది. మొదట కారు డ్రైవర్
డ్రైవర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. లిషి రోనిని డ్రైవర్ గురించి అడిగారు. ఆ రోజు కార్ డ్రైవర్ గా వెళ్ళింది డాదాంగ్ సియాంగ్. అనుమానం ఉంటే ఫోన్ చేయండి అని ఫోన్ నంబర్ ఇచ్చేస్తాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉండకుండా ఎందుకు పారిపోయావని డ్రైవర్ కి ఫోన్ చేసి అడిగారు పోలీసులు. అతను సింపుల్ గా భయపడి పారిపోయానని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. కానీ పోలీసుల అనుమానం తీరలేదు. డ్రైవర్ ని ట్రాక్ చేశారు, పట్టుకున్నారు. అతన్ని చూడగానే పోలీసులకు అనుమానం మరింత బలపడింది. కారు ముందు భాగంలో ఉన్న వ్యక్తి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. కానీ వెనుక సీట్ లో కూర్చున్న మీనా మాత్రం తీవ్ర గాయాలతో చనిపోయింది. ఇక డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకుని గంటల తరబడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ అతను చెబుతున్న సమాధానం ఒక్కటే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా మత్తొచ్చేసింది, నిద్రపోయాను, ఆ తర్వాత కారు నుంచి నేను పడిపోయాను, కారు యాక్సిడెంట్ కు గురైంది, అంతే తప్ప నాకేమీ తెలియదు అని పదే పదే చెబుతున్నాడు. డ్రైవర్ డాదాంగ్ సియాంగ్ పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే మీనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోలీసులు అనుమానించినట్టే మీనాను దారుణంగా హింసించి చంపారు. ఆమెను చంపడానికి ఇనుపరాడ్డి వంటి వస్తువును వాడారని పోస్ట్ మార్టం లో తేలింది. ఇక డాదాంగ్ సియాంగ్ ని తమదైన స్టైల్లో విచారించేసరికి నోరు విప్పాడు. మీనాను తన భర్త లిషి రోనినే హత్య చేశాడు, నాకేమీ తెలియదని చెప్పాడు డ్రైవర్. అంతే, పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేసేశారు. దీంతో పెద్ద గొడవలు చెలరేగాయి. కావాలనే రాజకీయంగా కార్నర్ చేయడం కోసం లిషిని అరెస్ట్ చేశారని ధర్నాలు మొదలు పెట్టారు. కానీ పోలీసులు లిషిని అరెస్ట్ చేయగానే తన ఫ్యూచర్ అర్థమైపోయి నిజం ఒప్పేసుకున్నాడు. తానే తన భార్యను చంపినట్లు చెప్పేశాడు. తన మర్డర్ ప్లాన్ ఎలా చేశాడో కూడా చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. లిషి రోని రోజుల తరబడి వెకేషన్ కి వెళ్ళడం ఆమెకు నచ్చేది కాదు. బిజినెస్ వంకతో ఫ్యామిలీని వదిలేసి వెళ్లిపోతున్నావంటూ మీనా లిషితో గొడవ పడేది. మీనా లేకపోతే తన ఎంజాయ్మెంట్ కు అడ్డు ఎవరో ఉండరని ఆమెను చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. మర్డర్లా కాకుండా ఏదో యాక్సిడెంట్ లా ఉంటేనే కేసు తన మీదకు రాదనుకున్నాడు. భార్యను చంపడం కోసం తన ఫ్రెండ్ అయిన క్యాబ్ బ్యాంక్ దగ్గరకు వెళ్ళాడు. డబ్బుల కోసం ఎలాంటి నీచమైన పనైనా చేసే క్యాబ్ మీనాను చంపడానికి ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ ని హైర్ చేసుకున్నాడు. ఈటా నగర్ లోని ఓ హోటల్లో అక్టోబర్ 27, 2020 కాంట్రాక్ట్ కిల్లర్స్ కి లిషి ఫ్రెండ్ చెక్ ఇచ్చాడు. ఆ మరుసటి రోజు లిషి రోని కలిసి వారికి ప్లాన్ చెప్పాడు. తన భార్యను చంపితే లైఫ్ లో ఎప్పుడూ చూడనంత డబ్బిస్తానని ఆఫర్ చేశాడు. వాళ్ళు ఓకే చెప్పడంతో 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు లిషి. అక్టోబర్ 30వ తేదీన మరోసారి మీటింగ్ అయ్యారు. అప్పుడే డాదాంగ్ సియాంగ్ ని మీనాకు డ్రైవర్ గా పంపుతున్నట్లు చెప్పి అతన్ని పరిచయం చేశాడు లిషి రోని. మొత్తం ప్లాన్ ప్రకారం ల్యాండ్ డీల్ ఉందని, అది నీ పేరు మీద పెడుతున్నాను, సైన్ చేయడానికి నువ్వు కూడా రావాలని లిషి రోని మీనాకు అబద్ధం చెప్పాడు. ల్యాండ్ డీల్ అయ్యాక షాపింగ్ కు తీసుకెళ్తానంటే వస్తానని చెప్పింది మీనా. అయితే అదే తనకు లాస్ట్ జర్నీ అవుతుందని అస్సలు ఊహించలేదు. అలా నవంబర్ 5, 2020 లిషి భార్యను తీసుకుని బయలుదేరాడు. కారులో భర్తతో పాటు వేరే వాళ్ళు కూడా ఉండడంతో ల్యాండ్ డీలర్స్ అనుకుంది మీనా. కారు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే కారులో ఉన్న కాంట్రాక్ట్ కిల్లర్స్ లో ఒకడైన ధర్మరియా మీనాపై దాడి చేయడం మొదలు పెట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే మిగిలిన వారు సైతం ఇనపరాడుతో కొట్టడం స్టార్ట్ చేశారు. పక్కనే భర్తన్నా కూడా రక్షించడం లేదని గట్టిగా అరవడం మొదలు పెట్టింది మీనా. కానీ ఆమె మాటలు ఎవరికీ వినిపించకుండా చేశారు. ఆ దెబ్బల దాటికి మీనా కారులోనే కుప్పకూలిపోయింది. అయినా శ్వాస తీసుకుంటుందని గమనించిన కాంట్రాక్ట్ కిల్లర్స్ ప్రాణం పోయే వరకు కొడుతూనే ఉన్నారు. ఇక ఆమె చనిపోయిందని క్లారిటీ వచ్చాక మీనా బాడీని కారులోనే ఉంచేసి అందరూ దిగిపోయారు. డ్రైవర్ మాత్రం నెమ్మదిగా కారును ముందుకు పోనిచ్చి ఆ తర్వాత తాను కూడా దూకేశాడు. కారు ప్రమాదానికి గురైందని అందరూ అనుకుని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సైతం అది యాక్సిడెంట్ అని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం వల్ల దొరికిపోయారు. అసలు 7 నెలల గర్భవతిని చంపడానికి మనసెలా వచ్చిందని పోలీసులు ప్రశ్నిస్తే అప్పుడే అసలు విషయాన్ని బయట పెట్టాడు లిషి రోని. 2016లో చుమీతాయా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు లిషి. దీంతో మీనాకు విడాకులు ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కుటుంబ పెద్దలు కలుగు చేసుకోవడంతో విడాకులు తీసుకోవడానికి కుదరలేదు. అందుకే బిజినెస్ ట్రిప్ల పేరుతో వెళ్లి నెలల తరబడి ఉండేవాడు. కానీ లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోపు గర్భవతిని తెలిసింది. బిడ్డ పుట్టాక చంపటం చాలా కష్టం. మీనా బయటకు కూడా రాదు. పైగా మరో బిడ్డ కూడా ఉంటుంది. కాబట్టి ఈ లోపే ఏదో చేసేయాలని చాలా ఫాస్ట్ గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లాన్ చేసేశారు. భార్య లేకపోతే ప్రియురాలతో కలిసి ఉండొచ్చని దారుణమైన ప్లాన్ చేసి చంపేశాడు. ఇదంతా తెలియడంతో మీనా కుటుంబం లిషి రోనికి కఠిన శిక్ష విధించాలని పోరాటాలు చేసింది. మరి ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నాడు లిషి. ఇతనికి ఏ శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.